జబల దుర్గా మాతాకి జబల భవానీ మాతాకి. మీ మహాదేవ్ స్టూడియో నుంచి కూడా మేము దగడు సెట్ తెచ్చినాము. సేమ్ మాకు మెయిన్ దగడు సెట్ పూజ ఇక్కడనే చేపించినాం. థ్యాంక్ యూ అన్న. చాలా మంది నన్ను ఓన్లీ వినాయకుని టైంలోనే గుర్తు చేసుకుంటారు, బట్ రోహిత్ భాయ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. సో అందరూ పండుగ టైంలో గుర్తు చేసుకుంటారు, కానీ ఎప్పుడైనా కానీ వాట్సాప్ రెగ్యులర్గా టచ్ ఉంటాం. సో దాని గురించి అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ అన్న. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ వాళ్ళ మండపంకి వచ్చినాను, సనత్ నగర్కి మహారాణి. సో కంప్లీట్ టీమ్ ఇక్కడ ఉన్నది. అందరికీ నమస్తే. జబల దుర్గా మాతాకి జబల దుర్గా మాతాకి జబల భవానీ మాతాకి. సో ఫ్రెండ్స్, ఈసారి 26th ఇయర్ సెలబ్రేషన్స్ మన టీటుబాయ్ ఉన్నాడు. టీటుబాయ్ నమస్తే. రామ్ రామ్, జై శ్రీరామ్. సో ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు లయన్, బబ్బర్ షేర్, అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారితో పాటు మన వినాయకుడు, అదేవిధంగా అక్కడ బాలకృష్ణుడు. సో ఇద్దరు వచ్చేసి మనకు బాల రూపంలో ఉన్నారనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే అలంకరించారు ఇక్కడ అమ్మవారిని. సో అమ్మవారిని అయితే మనకు మోస్ట్ ఫేమస్ కళాకార్ ఫ్రమ్ భాగ్యనగర్, మన సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అయితే తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా మంచి డిజైన్ అయితే ఉన్నది. అండ్ కంప్లీట్గా అయితే అలంకరణ జరిగిందనమాట, మన కోల్కతా డిజైన్. సో నెక్స్ట్ వచ్చేసి మన టీటుబాయ్ ఇంకా టీంతో అయితే మాట్లాడదాం. ప్రతి సంవత్సరం అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే వీళ్ళు నవరాత్రి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా మన వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, వెనకాల చూస్తారు కదా మన సనత్ నగర్కి మహారాణి. సో కంప్లీట్ టీం అయితే ఇక్కడ ఉంది. టీటుబాయ్ నమస్తే. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో అన్న అందరికీ నమస్తే. రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అన్న అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, అదేవిధంగా హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్ టు యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి వచ్చేసి, నేను వినాయకుని పండుగకి రాలేదు, సో ఏమనుకోవద్దు. బట్ మొత్తానికైతే డే 1 రోజే వచ్చినాను. సో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. సో చెప్పాలని యాక్చువల్గా సడన్ ప్లాన్, ఎందుకంటే మనం రెగ్యులర్గా టచ్లో ఉంటాం. సో లాస్ట్ ఇయర్ అయితే మనం 25 years సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం. అవును. ఇప్పుడు కూడా అమ్మవారు అయితే చాలా బ్రహ్మాండంగా ఉండే. ఈసారి వచ్చేసి అమ్మవారితో పాటు మనకు వినాయకుడు వచ్చిండు, అట్లనే మన కృష్ణుడు వచ్చిండు. సో ఎట్లా అసలు ఈ థాట్ ఎవరికి వచ్చింది, అంటే ఇంత తక్కువ టైంలో ఎట్లా ప్లాన్ అయింది ఇదంతా? అంటే ఇప్పుడు సనత్ నగర్కి మహారాణి విగ్రహం కోసము ఒక 1 dayలో వెతకాలంటే మనకు దొరకలే. ఓకే. ఇంకా మన రెగ్యులర్ మూర్తికార్ కోల్కతా విగ్రహం చేసేటోళ్ళకి టైం స్పాన్ లేదు. ఓకేనా. మళ్ళీ వానలు, మట్టి విగ్రహం వల్ల మనకు ఛాన్స్ లేకుండే. సో అంతా మన హైదరాబాద్లో చూసి, ముంబై విగ్రహం చూసినాము, అంతా చూసిర్రు. లాస్ట్లో మా యూత్ అందరికీ సనత్ నగర్కి మహారాణి ధూళిపేటకి పెద్ద విగ్రహం ఇదే కనిపించింది. అవునన్నా. సో మన బాయ్స్ అంతా వాళ్ళకి అందరు నచ్చినందుకే వాళ్ళ టేస్ట్కి వాళ్ళు అన్నారు, అన్న ఈసారి విగ్రహం అంటే ఇదే అంటే చలో మనం మాట్లాడి, టైం లేదు అయినా సుందర్ కళాకార్ దగ్గర నుంచి 1 dayలో తీసుకుని వచ్చినాము. అదే మా అదృష్టం. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్తో మాట్లాడి తీసుకుని వచ్చినాం. ఓకే. సో ఇక్కడ అమ్మవారి ఫేస్ కూడా సేమ్ బెంగాలీ ఫేస్ కూడా వచ్చింది అనమాట. సో చెప్పాలండి అమ్మవారి హైట్ ఎంత ఉంటుంది, అండ్ ఈసారి అలంకరణ మామూలు ఎక్కడ ఇంత ఉండదు అలంకరణ అమ్మవారి హైట్ వచ్చేసి 15 feet ఉంది. 15. ఓకే. ఇంకోటి అలంకరణం మనకు సుందర్ కళాకార్ గురించి అంత రాలే. ఓకే. సో మా దాదా ఎవ్రీ ఇయర్ మేము చేపిస్తున్నాం మియాపూర్ ఆసిమ్ దాస్. ఓకే. ఆయనకి రిక్వెస్ట్ చేసుకుని విగ్రహం అయితే మాకు కుదరలే, అట్లీస్ట్ అలంకరణం మీరు ఎవ్రీ ఇయర్ చేసినట్టు చేయండి అని వాళ్ళు ఈ రోజు వచ్చేసి మూర్తిని, మన ధూల్పేట్ మూర్తిని బెంగాలీ టచ్ ఇచ్చినారు. ఓకే. అంతా మళ్ళా కొంచెం జుట్టు అంతా పెంచేసి, ఆయుధాలు అంతా బెంగాలీ స్టైల్లో పెట్టేసి, దానికి మళ్ళా మనకు కావాల్సిన ఎవ్రీ ఇయర్ పెడతాం ఆ విధంగా లుక్ తీసుకుని వచ్చినారు. రిచ్ లుక్ ఉందన్న, అంటే అమ్మవారికి హెయిర్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. సో ఎంత టైం పట్టిందన్న ధూల్పేట నుంచి తీసుకొచ్చారా, మన జల్పల్లి నుంచి వచ్చినారు. ఇంకా మాకు ధూల్పేట అలవాట. ఇప్పుడు వినాయకుడు ఎప్పుడు మా ధ్రువ్ సింగ్ కళాకార్, సుభాష్ బంద్ తీసుకుని వస్తాము. ఒక ప్రాపర్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఈసారి మాకు ఏంటంటే కొంచెం కష్టమైంది. ఓకే. మేము అన్న దగ్గరకు పోలే, కొంచెం కష్టం ఏమైందంటే విగ్రహం డెలివరీ ధూల్పేట దొరకలే మాకు. జల్పల్లికి ఇచ్చిర్రు. జల్పల్లి నుంచి రావడం మాకు ఎప్పుడు అలవాట్లేదు. మేము ఎప్పుడు ధూల్పేట నుంచి 3 hours వచ్చేస్తాము. ఈసారి మాకు ఆల్మోస్ట్ ఒక 7 hours అయింది జల్పల్లి నుంచి రావడానికి. ఫ్రైడే రోజు. మరి ఇంత పెద్ద సెటప్ ఎట్లా మరి ఓరేసారు, ఎంత టైం పట్టింది? ఇంత పెద్ద సెటప్ కి మళ్ళీ యాజ్ ఐ సైడ్ మా ఉన్నారు యాసిన్ అంకుల్ అని, వైజేఎం డెకార్స్. నిన్న పొద్దున స్టార్ట్ చేసి నిన్న సాయంత్రం ఖతం చేసినారు ఈ పని. బయట ఎలివేషన్ అయినా లోపల ఇదంతా మాకు దొరికింది ఏంటంటే మేము కమాయించిన గుడ్ విల్. మాకు సపోర్ట్ చేసి 1 dayలో మూర్తి కానీ సెటప్ కానీ మాకు సపోర్ట్ చేసి వాళ్ళు ఒప్పుకోవడమే గ్రేట్. ఎందుకంటే మండే ఫెస్టివల్ పెట్టుకొని, అదే మండే ఈ రోజు ఫెస్టివల్ పెట్టుకొని వాళ్ళు మాకు ఫ్రైడే రోజు ఒక ఆర్డర్ ఒప్పుకోవడమే పెద్ద మాట. మళ్ళీ 1 dayలో ఎగ్జిక్యూట్ చేయడం ఒక పెద్ద మాట.
నైస్ నైస్. సో ఎంతమంది వెళ్ళారన్న మన గ్రూప్ నుంచి ఈసారి మాతను తీసుకురావడానికి? ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ పోయినాము. 15. సో బాయ్స్ అంతా వచ్చిర్రా? అందరు బాయ్స్ అంతా మన అందరు వెళ్ళి వచ్చినాం. ఓకే అన్న, మరి లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి షాండ్లర్స్ మిస్ అవుతున్నాయి, మరి ఏమైనా ఫిట్ చేస్తున్నారా? ఏమైనా ప్లాన్ ఉందా? షాండ్లర్స్ మిస్ అవుతున్నాయి ఎందుకంటే షార్ట్ స్పాన్ లో చేసినాము. ఇవాళ ఫిట్ చేసే మనకు ప్రోగ్రామ్ ఉండే, కానీ ఈవినింగ్ 4 o'clock నుంచి వర్షం పడుతుంది, పూజ కూడా వర్షంలో జరిగింది. అందుకే అన్ని ఎక్విప్మెంట్స్ అంతా బయటనే పెట్టేసి ఉన్నాయి. ఇప్పుడు మీరు బయట ఎలివేషన్ లో ప్రాపర్ కవర్ చేయలేరు, ఎందుకంటే అది బయటనే ఉన్నాయి, దానికి కవర్ చేసి పెట్టినాం, అదంతా అడ్డు ఉన్నాయి అది. ఓకే అన్న, ఇంకోటి మామూలుగా ఎక్కడ పోయినా కలశాలు 9 ఉంటాయి. అవును. బట్ మీ దగ్గర లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి అసలు ఇన్ని కలశాలు ఎందుకు పెడుతున్నారు, ఓవర్ పెట్టమన్నారు, అసలు ఏంది దీని లాజిక్ ఏంది? ఇప్పుడు పంతులు గారు అయితే లేరు, కానీ ఏంటంటే లాస్ట్ టైం 25th ఇయర్ అంటే 27 కలశాలు పెట్టినాము. ఓకే, ఈసారి 18 పెట్టినాము. ఓకే, సో టోటల్ 18. నవదుర్గా రూపాలు, అది నవగ్రహాలు. ఓకే ఓకే, అట్లా అని పంతులు గారు ప్లాన్ చేసి మేము పెట్టినాము. ఓకే, ఎట్లా మరి కలశం ఏం చేస్తారు మరి? ఇప్పుడు కలశం మన కమిటీ మెంబర్స్లో ఎవరికైనా వాళ్ళు ముందే వాళ్ళకు కావాలని ఒప్పుకుంటారు. ఓకే, దానికి కావాల్సిన వాళ్ళ తరఫుగా ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేసి ఓకే అట్లా అని పూజ అయిన లాస్ట్ డే ఎవరికి వాళ్ళ కలశం ఇచ్చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఆప్షన్ అట్లాంటిది ఏమి ఆప్షన్ లాంటివి ఏమి ఉండవు, వాలంటరీగా ఇచ్చేస్తాం. వాలంటీర్ ఎవరు వాళ్ళ విల్లింగ్నెస్ కి ముందే అడుగుతాము, ఎవరు ఒప్పుకుంటే వాళ్ళ కోసం ఉంటుంది, వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే అన్న, మరి డే 1 ఈరోజు ఫస్ట్ డే కదా, మరి ఏం చేశారు ఫస్ట్ డే? కూర్చోరు పూజలో స్థాపన మేమంతా మా కమిటీ అంతా పూజలు కూర్చుంది, అందరు కూర్చుంటారు, అందరు కలిసి కూర్చోరు పూజలో. గ్రేట్. ఇంకా రేపటి నుండి ఇండివిజువల్ ఫ్యామిలీస్ తో వాళ్ళు పార్టిసిపేట్ చేసుకుంటారు. ఫస్ట్ స్థాపన పూజ కానీ తీశర ఉద్వాసన పూజ కానీ కమిటీ కలిసి యూత్ పిల్లలు పెద్దలు అంతా కలిసి కూర్చొని పూజలో పార్టిసిపేట్ చేస్తారు. సో యూనిటీ అండ్ డైవర్సిటీ అన్నమాట. నైస్ నైస్. సో మరి డే 2 డే 3 అట్లా 9 days వరకు ఈసారి నవరాత్రులు కూడా ఒక రోజు ఎక్కువ వస్తుంది తెలుసా? అవును, 11 days వస్తుంది. 11 days వస్తుంది. మరి ఎట్లా మరి రోజు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి మన దగ్గర? అంటే ఇప్పుడు పూజ అయిపోయినాక మన దీక్షలో ఉన్న వాళ్ళకు భోజనాలు, మన కమిటీ మెంబర్స్ భోజనాలు, దాని తర్వాత మనకు గర్భా ఉంటుంది. వాన వల్ల ఇప్పుడు వాన కంటిన్యూ అయితే ఏం చేయలేం, కానీ వాన లేకపోతే దాండియా, మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కవర్ ఇచ్చినప్పుడు అందరు దాండియాలో ఉంటుండే, దాండియా ఆడతారు. మళ్ళీ గేమ్స్, అందరికి హాలిడేస్ కాబట్టి కొంచెం ఏదో. ఓకే, అండ్ ప్రసాదం కూడా బాగుంది అన్న, నేను కూడా తిన్నాను. ఇప్పుడు ప్రసాదం మా కమిటీ తరఫుగా ఇప్పుడు జంపానీ పికిల్స్ వెరీ ఫేమస్, ఎవ్రీవన్ నోస్. సో సనత్ నగర్ బ్రాంచ్ లో ఉన్న జంపానీ పికిల్స్ మనకు ఎవ్రీడే దీక్షలో ఉన్న వాళ్ళకు ఒక 50 మందికి స్పాన్సర్ చేస్తారని వాళ్ళు ఒప్పుకున్నారు. ప్లస్ ఈ రోజు కమిటీ మెంబర్ మా రేఖాంటి వాళ్ళ హస్బెండ్ సిద్ధపాంగుల్ బర్త్డే పార్టీ, వాళ్ళ తరఫుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. వాళ్ళ తరఫుగా వాళ్ళు కూడా సపరేట్ అందరి కోసం తయారు డిష్ తీసుకొని వచ్చినారు. ఓకే, సో అట్లా రేపటి నుంచి అందరు బయట నుంచి కాకుండా కూడా ఇండివిజువల్ గా తీసుకొని వస్తారు. ఓకే, సో అన్నదాత సుఖీభవ. సూపర్. సరే, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? 25 years కంప్లీట్ అయిపోయి 26th year ఎంటర్ అయిపోయినారు. సో ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారు సుమారు? కంప్లీట్ టీమ్ ఎన్ని ఇల్లులు ఉంటాయి? అంటే ఈ కాలనీలో భగత్ సింగ్ గ్రౌండ్ నెంబర్ 1. అవును. సో ఈ గ్రౌండ్ నెంబర్ 1 లా టోటల్ ఎన్ని ఇల్లులు ఉంటాయి సుమారు? మీరు ఎంతమంది ఇక్కడ అక్యుములేట్ అవుతారు? ఒక 30-35 ఇల్లులు ఉంటాయి మన దగ్గర. 30-35. ఓకే, దాంట్లో మనకు పార్క్ పార్టిసిపేట్ చేసి దానికి ఒక 15 ఇల్లుల నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. మళ్ళీ మన గ్రౌండే కాకుండా పక్క నుంచి కూడా వస్తారు. ఆల్మోస్ట్ చెప్పినట్టు 80-100 మెంబర్స్ ఈజీగా అయిపోతారు మన దగ్గర. ఓకే ఓకే. సో కంప్లీట్ సనత్ నగర్లో లాస్ట్ టైం నేను చెప్పినట్టు వినాయకుని పండుగ కూడా మన సనత్ నగర్ కా మహాగణపతి, అదైనా అమ్మవారు కూడా సనత్ నగర్కి మహారాణి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈ సీజన్లో అన్న వాళ్ళ దగ్గర రాలేదు, బట్ ఎవ్రీ ఇయర్ వస్తుండే. బట్ అన్న వాళ్ళని గుర్తు చేసుకో, రామంతాపూర్లో సేమ్ విగ్రహం పెట్టుండే ఫ్రమ్ ధ్రువ్ కళాకారు శ్రీమంత్ హల్వాయ్ దగుడు సేట్ గణపతి. సో సేమ్ విగ్రహం అక్కడ కూడా పెట్టిండే. సో వాళ్ళు కూడా మీ ఇన్స్పిరేషన్, మీ గ్రూప్ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా రామంతాపూర్ కా మహాగణపతి అని పెట్టుకున్నారు. చూసిన నేను, మీరు చెప్పినాక నేను ఆ వ్లాగ్ చూసిన. ఓకే ఓకే అన్న. సో చాలా మంచిగా అనిపించింది అన్న. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్లయితే ఇక్కడ కలిసిమెలిసి చేసుకుంటున్నారో, సో ఇప్పుడు అప్కమింగ్ యూత్కి అండ్ డిఫరెంట్ సొసైటీస్కి, మన రాబోయే తరాలకు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? యాజ్ ఏ ఆర్గనైజర్, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్? నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఫెస్టివల్స్ మనకు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ ఫెస్టివల్ గురించి మనం సంవత్సరం అంతా మాట్లాడుతుంటాం. అరే గణపతి వచ్చినప్పుడు ఇది చేద్దాము, అమ్మవారు వచ్చినప్పుడు అది చేద్దాం. వచ్చే టైంకి అది సంవత్సరం మాట్లాడేది ఆ 11 daysలో ప్రాక్టికాలిటీ చూపించాలి. ఓకే, మనము మన పూజ కానీ భక్తి కానీ అక్కడ ఉండాలి. సంవత్సరం అంతా వెయిట్ చేసేది కాదు. వచ్చిన టైంలో మనం దానికి గట్టిగా చేయాలి, పూజలు జరిపించుకోవాలి. మనము మన ధర్మంని ఎప్పటికైనా ముందుకు తీసుకుంటే ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అన్నట్టు ఏంటంటే సంస్కృతంలో కూడా ఉంది కదా, ధర్మో రక్షతి రక్షిత. సో ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మననే కాపాడుతుంది. సో ఎట్లయితే మనం నేచర్ని మనం కాపాడుకోవడం, నేచర్ మనం కాపాడుతాం అన్నమాట.
సో థ్యాంక్ యూ అన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు వెనకాల భూపాల్ అంకుల్ ఉన్నారు. ఆహా, నేను ముందుకు చెప్పిన మన దగ్గర మాకు చాలా బ్యాక్ బోన్. మన కమిటీకి ఎటువైనా ఇబ్బంది వచ్చినా అంకులే మనకు. ఓకే. సో మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు? అంకుల్ పుట్టినప్పుడు మేము లేనప్పటి నుంచి అంకుల్ ఉన్నారు అనుకోండి. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళ జనరేషన్ నుంచి మీ జనరేషన్కి వచ్చింది. ఓకే, నైస్ నైస్. సో థ్యాంక్స్ అలాట్ అన్న. వన్స్ అగైన్ మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండ్ విష్ ఆల్ ఏ వెరీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. సో కలుస్తూనే ఉందాం. అండ్ మీ గ్రూప్ని చూస్తే మాకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. సో ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో, ప్రతి ఊర్లో కూడా మీలాంటి గ్రూప్స్ ఉండాలి. అండ్ అందరు ఇట్లా కలిసిమెలిసి మంచిగా అయితే మన ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి వీళ్ళు ఓన్లీ నవరాత్రిలే కాదు, మన వినాయకుని పండుగ కూడా చాలా గ్రాండ్గా చేస్తారనమాట. సో మరి మన వినాయకుని పండుగ గురించి చెప్పండి, అసలు ఎట్లా సెలబ్రేట్ చేశారు? అసలు నేనైతే మిస్ అయినా. మీరు మిస్ అయినారు, అది యూ విల్ హ్యావ్ టు రిగ్రెట్. ఇప్పుడు మేము ఆ ఫొటోస్ మీకు చూపిస్తాం. 100% నేను రిగ్రెట్. ఎందుకంటే మేము ఇప్పుడు ఇది 1 డేలోనే ఇంట్లో సెటప్ చేసినామని మేము అనుకుంటున్నాం. చాలా మంది చేసినామని. దానికి ప్లాన్ చేసుకొని ఒక ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి డెకరేషన్ నడిచింది. సో అదొక డిఫరెంట్ లెవెల్ ఉండే, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉండే. అది ఒక గుడి లాంటిది, ఫైబర్ సెటప్, మొత్తం గోల్డ్ లో పోయినాము. మన దగడు సెట్ ఉండే, ఎవ్రీ ఇయర్ కస్టమైజ్ చేసినాడు, ఆ కస్టమైజ్ కలర్స్ ఉండే. ఆ ఒక వైబ్రెంట్ ఫీలింగ్ ఉండే మాకు కూడా. ఇప్పుడు మళ్ళీ అమ్మవార్ల ఆ కాన్సెప్ట్లో పోకుండా కలర్ఫుల్ పోయినాం. ఎట్లా, ఎందుకంటే అమ్మవారు ఎంత పోయినా మనం కలర్ఫుల్ పెట్టాలి. ఆ ఫెమినిజం అని ఉండాలి కొంచెమైనా మన చేసిన దాంట్లో. అది అట్లా అని కొంచెం కలర్ఫుల్ కాన్సెప్ట్లో పోయి కొంచెం దాండియాలు, డిస్కో లైట్లు అవన్నీ ఉండాలని కొంచెం ఈ సెటప్ వేరేగా ఉంది, ఆ సెటప్ వేరేగా ఉంది. గణపతి ఫెస్టివల్ వచ్చేసి 28th ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తాం. 28th. ఓకే. సో ఫస్ట్ టైం దగుడు సెట్ గణపతి కదా? ఫస్ట్ టైం దగడు సెట్ ఇంత పెద్ద సైజులో. ఓకే. చెప్పాలంటే మేము 2021లో దగడు సెట్ ఒక 6 feet దగడు సెట్ స్టార్ట్ చేసినాము. అక్కడ నుండే చెప్తారా దగడు సెట్ విగ్రహం పెడితే కొంచెం స్టార్స్ మారిపోతాయని. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచే మేము పెద్ద విగ్రహంలో ఒక జంబో సైజులో మహాగణపతిలో వెళ్ళిపోయినాము. అయితే ఇంకోటి మీ అందరికి ఒక చిన్న పాయింట్ చెప్తే, ఇక్కడ శ్రీమంత్ అలవాయి దగడు సెట్ గణపతి నాకు కూడా ఫేవరెట్ అనమాట. సో ఒక అన్నొచ్చి తీసుకున్నాం మన స్టాల్లో వినాయకుని. సో దాంట్లో ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళకు మొక్కుకుంటే కంపల్సరీ పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టిన వాళ్ళకు మొక్కుకుంటే పిల్లలు, అండ్ బిజినెస్లో లాస్ ఉన్నా అని, డబ్బులు లేకున్నా అని, సో వినాయకుడిని బాగా పూజిస్తే కంపల్సరీ వస్తాయంట డబ్బులు కూడా. సో ఈ 3 things అయితే కంపల్సరీ ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు అనేసి ఒక అన్న చెప్పినాడు నాకు. ఇంకోటి సేమ్ దగడు సెట్ పెద్దది పెట్టినాము. మీ మహాదేవ్ స్టూడియో నుంచి కూడా మేము దగడు సెట్ తెచ్చినాము. సేమ్ మాకు మెయిన్ దగడు సెట్ పూజ ఇక్కడనే చేపిస్తాం. థ్యాంక్ యూ అన్న. అండ్ యాక్చువల్గా ఏంటంటే త్రూ అవుట్ ది ఇయర్ 365 days a year చాలా మంది నన్ను ఓన్లీ వినాయకుని టైంలోనే గుర్తు చేసుకుంటారు. బట్ రోహిత్ భాయ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. సో అందరూ పండుగ టైంలో గుర్తు చేసుకుంటారు, కానీ ఎప్పుడైనా కానీ వాట్సాప్ రెగ్యులర్గా టచ్ ఉంటాం. సో దాని గురించి అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ అన్న. యా. సో థ్యాంక్ యూ మీ అందరికీ వన్స్ అగైన్. ఒక్కసారి ఫస్ట్ వినాయకుని గుర్తు చేసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో భవానీ మాతాకి, జై బోలో తులజా మాతాకి, జై బోలో రేణుకల్లమ్మ తల్లికి. థ్యాంక్ యూ.